గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానాం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపుము. దేనికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలో, దేనిని మనం వశపరుచుకోవాలో, మహాపాపాలన్నిటికీ ఏది మూలమైనదో, మనలోని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నశింపజేసే మహాపాపము మహాజ్ఞానం ఏదైతే ఉందో దానిని ఓడించడానికి, దాని మీద నీవు జయము పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఎలా? నీ సర్వశక్తులని ఒడ్డి మరీ ప్రయత్నం చేయి అర్జున అని పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికి కూడా చెప్తున్నారు. దేనిని వశపరుచుకోవాలి? ఆధ్యాత్మిక సాధనలో ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. తెలియకుండా మనల్ని మనమే ఉద్ధరించుకోలేం, పరమాత్మని పొందగలుగుతాము. దేనిని వశపరుచుకోవాలి? పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు. దేనిని వశపరుచుకోవాలట? ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా నిరంతర కృషి చేసి ఇంద్రియాలను వశపరుచుకొని పరమాత్ముడు చెప్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రచారాలు ఒకసారి చూసారా? ఘోర కలికాలం కాకపోతే మహిళలను ఎలా వశపరుచుకోవాలి, మహిళ ఎలా ఆకర్షించబడాలి, లేకపోతే ధనాకర్షణ, లేకపోతే సువర్ణ బంగారం ఆకర్షించడం ఎలాగా, ధనాన్ని ఆకర్షించడం ఎలాగా, మహిళల్ని ఆకర్షించడం ఎలాగా, ఈ తంత్రం చేశారంటే ఎలాంటి స్త్రీ అయినా సరే మీకు వశపడిపోతుంది, ఎలాంటి మగవాడినైనా సరే మీరు వశం చేసుకోవచ్చు. ఇదేనా ఆధ్యాత్మిక సాధన అంటే? మన శాస్త్రాలు ఇవి నేర్పుతున్నాయా? పరమాత్ముడు ఏం చెబుతున్నాడు? ఆధ్యాత్మిక సాధన పేరుతో కొందరు స్వార్థపరులు ఏం నేర్పుతున్నారు సమాజానికి గమనించాలి బంధువులారా. భర్తను వశపరుచుకోవడం ఎలా, మహిళలను వశపరుచుకోవడం ఎలా, శత్రువులు లొంగ తీసుకోవడం ఎలా? ఇది కాదు. మనం వశపరచుకోవాల్సింది, మనం లొంగ తీసుకోవాల్సింది మన ప్రధానమైన శత్రువులు మనకి ఇంద్రియాలు. వాటిని మనము సర్వ ప్రయత్నాలు చేసి సాధనాపూర్వకముగా వశపరుచుకోవాలి. పరమాత్ముడు స్పష్టంగా ఏది వశపరుచుకోవాలో చెప్తున్నారు. తద్విరుద్ధంగా ఎవరు ప్రయత్నించి వీళ్ళని దేన్నో ఒక దాన్ని వశపరుచుకోవాలి అనే ఒక ప్రయత్నం చేశారంటే వీళ్ళు నాశనం అయిపోతారు, సమాజాన్ని నాశనం చేస్తారు. ఎందుకు ఇంద్రియాలను వశపరుచుకోవాలి? అది కూడా పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు. జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను వడ్డి రూపుమాపు. నీలోని ఒక జ్ఞానాన్ని ఈ కామము అంటే రకరకాల కోరికల పట్ల వెంపర్లాట ఏదైతే ఉందో అది నశింపజేస్తుంది. రకరకాల కోరికలు కలగడము, వాటిని తీర్చుకోవాలి, అవన్నీ పొంది అనుభవించాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో తదనుగుణంగా కార్యాచరణ చేయటము. అందులో సఫలమవుతామో విఫలమవుతామో తెలియదు. విఫలమైతే కోపం వస్తుంది, సఫలమైనా సరే అది శాశ్వతమా కాదా తెలియదు. శాశ్వతంగా ఏది ఉండదు, మరలా అక్కడ బాధ అనిపిస్తుంది. కాబట్టి వీటి వలన ఈ వెంపర్లాట్లో పడడం ఏమవుతుందంటే మనలో సహజంగా ఆంతరంగికంగా నిగూఢముగా నివురు గప్పి ఉన్న జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా ప్రస్ఫుటముగా మనలో ప్రకాశించలేదు. ఎందుకు? ఈ అజ్ఞానము తమో గుణం అడ్డం పడుతుంది. కారణం ఏంటి? ఇంద్రియాలే కారణము. కాబట్టి నీలోని జ్ఞానము నీకు అందకుండా, నీకు పనికి రాకుండా ఏ అజ్ఞానం కప్పివేస్తుందో, ఆ అజ్ఞానానికి ఏ కోరికలు మూలమో, ఆ కోరికలకు ఏ ఇంద్రియాలు మూలమై పనిచేస్తున్నాయో ఆ ఇంద్రియాలను సాధన ద్వారా వశపరుచుకునే ప్రయత్నం చేయ అర్జున అని చెప్తున్నాడు పరమాత్మ. కారణం ఏమిటి? ఈ విధంగా ఉండడం వలన మహాపాపాలన్నీ చేస్తున్నాము. ఈ పాపాలన్నిటికీ కారణం కూడా ఇంద్రియాలే. కాబట్టి వాటిని వశపరుచుకో. ఎలాగా? మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా అంటే తప్పనిసరిగా ఖచ్చితంగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపము. నీ శక్తంతా ఉపయోగించి సాధన చెయ్యి. నీ శక్తంతా వాడు సాధన చెయ్యి. నేనెవరిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఏది ఆరాటము, ఏది వెంపర్లాట,
ఏది కూడనిది, ఏది కావలసినది, శాశ్వతమైనది ఏది, ఏది సనాతనము, సత్యము, నిత్యము, నిత్య నూతనము, ఏది క్షణికమైనది, క్షణభంగురమైనది, తాత్కాలికమైనది, తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే కలిగించి ఆ తర్వాత మరలా బాధపెట్టేది, కాసేపు మనకంది తర్వాత అందకుండా పోయేది. అలాంటిది ఏదైనా సరే వాటి గురించి అతిగా ఆలోచించకు. దొరికిందా భగవదనుగ్రహం వల్ల దొరికింది, పోయిందా భగవదనుగ్రహం వల్ల పోయింది, రెండే విషయాలు. అతిగా ఆరాట పడవద్దు. జ్ఞానం ప్రాప్తించుకోవడానికి, భగవంతుడిని పొందడం కోసం, భగవంతుడిని తెలుసుకోవడం కోసం, పరమాత్ముడు ఇచ్చిన ఈ పవిత్రమైన మానవ జన్మను మనము సద్వినియోగం చేసుకోవడం కోసము జ్ఞానం అవసరం. జ్ఞానము లేనిది పరమాత్మ ప్రాప్తి కలగదు. జ్ఞానం ఎక్కడుందంటే మనలోనే ఉంది, ఆ జ్ఞానం అడ్డం పడుతుంది. దానికి కారణం కోరికలు. కోరికలకు మూలం ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలను నీవు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉంటుందో దానికే సాధన అని పేరు. ఆ సాధనా స్థితి పరిపక్వం అయిన తర్వాత మట్టిని బంగారాన్ని కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్థితి వచ్చిందంటే సాధకులకు ఇంద్రియాలు పూర్తిగా కంప్లీట్గా వాళ్ళకి లొంగి ఉన్నాయి అని అర్థం. యుద్ధరంగంలో ఈ ఒక 12 అక్షౌహిణుల సైన్యాన్ని చంపడం గొప్ప విషయం కాదు అర్జున. క్షత్రియులకి, రాజులకి, చక్రవర్తులకి, వీరులకి అది చిన్న విషయమే. కానీ మహారాజులు, చక్రవర్తులు కూడా జయించలేకపోయిన ఒక బలమైన విషయం ఏంటో తెలుసా? ఇంద్రియాలను లొంగ తీసుకోవడం, శత్రువులను లొంగదీయడం, శత్రువులతో పోరాటం, వాళ్ళను జయించడం. అది సులభమే. ఇంద్రియాలతో పోరాడి ఇంద్రియాలను ఈ లొంగ తీసుకొని ఇంద్రియాలను జయించి ఒక యోగిగా, ఋషిగా నిలబడటం ఏదైతే ఉంటుందో అది కష్టం. కాబట్టి అర్జున, దీని గురించి ప్రతి మనిషి తప్పకుండా సాధన చేయాలయ్యా. ప్రయత్నపూర్వకంగా సాధన చేసి సఫలీకృతులు అవ్వాలయ్యా. ఈ దారిలోనే మనకి గురువు లేదా ఆచార్యులు అవసరం పడుతుంది. గురువు లేకుండా ఏదో అన్నీ అయిపోతాయి అనుకోకూడదు. ఖచ్చితంగా ఆచార్యులు అవసరం పడుతుంది. పరమాత్ముడు ఆచార్యులను భూమి మీదకు పంపించేది అందుకే, మనల్ని ఉద్ధరించడం కోసం. సరైన గురువుని ఎన్నుకోవాలి, సరైన ఆచార్యులను ఎన్నుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, 10 మందిని ఒకేసారి నమ్మడం, వాళ్ళు ఒకటి చెప్పారండి, వీళ్ళు ఒకటి చెప్పారండి, ఏది నమ్మాలండి? ఇప్పుడు గురువుల విషయంలో కూడా డైలమానే. సరే, ప్రారంభ దశలో ఏదో నమ్మినా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా, నిదానంగా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు పోతున్నప్పుడు ఒక గురి కోసం ఖచ్చితంగా ఒక ఆచార్యుడు అవసరం. పరంపరాప్రాప్తమైన జ్ఞానం ఏదైతే ఉందో అది పరంపరాగతంగా వస్తున్న ఆచార్యుల నుండే గ్రహించగలుగుతాం. కాబట్టి మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవడంలో, ఈ సాధనలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఖచ్చితంగా ఆచార్యుల అవసరం కూడా పడుతుంది. భగవంతుడు అందుకే ఆచార్యులు భూమి మీదకు పంపిస్తాడు. ఆచార్యుల సహాయ సహకారాలతో, వారి నుండి జ్ఞానం పొంది వారి ఆశీస్సులతోటి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, భక్తి మార్గంలో సాధన చేయాలి, భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుడిని పొంది ఈ పరమ పవిత్రమైన మానవ జన్మను తరింపజేసుకునే ఆలోచన ఖచ్చితంగా ప్రతి సాధకుడు, మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసి తీరాలి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.